అత్యంత మనిషిని పట్టుకుని చెట్టు కింద ప్లీడర్లా చూస్తారా? ఇవాళ వీళ్ళ అంతు చూసేస్తాను. డిఫరెన్స్ గానీ వస్తే వీళ్ళ మీద కేసు బనాయించేస్తాను. ఏమయ్యా, మీ ముగ్గురికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను కదా, ఫీజు ఏది? అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానంటూ ఇక్కడ హాయిగా కూర్చుని పేకాడుకుంటున్నారా? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారా? మీ గురించి మేమేమనుకుంటామండి బాబు, మాకు ఒకటి 3000 ఇవ్వాలండి. ఆడిస్తే మీకు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. వస్తున్నా. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్, మీ ఫీజు వెంటనే ఇచ్చేస్తాం. మీకు రావాల్సిన అప్పెంతో చెప్పండి. ఎంత అంటే రేట్ అండి బాబు? 3000. లోటు కూడా రాయలేదు. నోటు కాదు నోటు. వస్తున్నా. మరి ఆధారం ఏమన్నా ఉందా మిమ్మల్ని? దానికి కట్టిన రబ్బర్ బ్యాండ్ కూడా లేదండి. రబ్బర్ కాదు రబ్బరు. వస్తున్నా. ఉండండి. నువ్వు తీసుకున్న 10,000 రూపాయలు వెంటనే తిరిగి ఇవ్వకపోతే నీ మీద కోర్టులో కేసు వేసేస్తాం అని వారికి ఉత్తరం రాసేయండి. అదేంటండి, మాకు రావాల్సింది 3,000 కదా. నోర్మల్, 10,000 రూపాయలు రాస్తే వాడు కంగారు పడి నేను తీసుకున్నది 3,000 కదా అని రిప్లై రాస్తాడు. దాన్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసేద్దాం. ఏవి కిడ్నీ అండి బాబు? మీరు కిడ్నీ కాదు బ్రెయిన్. నిన్ను అబ్బా, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నీ లైఫ్ తో ఆడుకోవటం సరదా కాబట్టి. ఎమర్జెన్సీ ఆపరేషన్. ప్రశాసన్ నగర్ లో ఒక రిచ్ హౌస్ పిచ్చగా సంపాదించాడు. ఇల్లు లాకు 3 రోజుల దాకా రారు. ఇన్ఫర్మేషన్ విని బస్సు దొరకపోతే దాని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. ట్యాక్సీ వెనకాల పరిగెట్టు రాలేపోయావు, ఇంకా స్పీడ్ గా వచ్చాడు. ఎవడెవడు వచ్చేదాకా నువ్వు తెస్తానండి. ఇలా ఉన్నా నువ్వు తలిపే. అమ్మా, చాలా రిచ్ హౌస్. ఈ పక్క సామాన్లన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నిన్ను కలిపి మోటార్ ఎదవా. బాగుంది, కాసేపు పడుకుంటా. ఏడ్చావులే, త్వరగా సర్దు. చాలా ఉన్నాయి. ఎవరో బిల్ కొడుతున్నారు, మీరు ఇక్కడ ఉండండి, అవసరం అయితే పిలుస్తాను. త్వరగా. ఎవరు కావాలండి? ఎవరు కావాలంటే నా పేరు ఒల్లూరు బాబురావు, వైజాగ్ నుంచి వచ్చాం. మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామే కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకచక్రం ఫోటోలు పంపించారు కదా, పెళ్లి చూపులకు వస్తానే. ఓహో, మీరా? రండి డాడీ, ఇంటి గెస్ట్ వచ్చారు. హాయ్, ఐఎమ్ సుకుమార్. హాయ్. ఏమండి, లోపలికి రమ్మనుకుంటే ఈ మీటింగ్ ఏంటి? బాగా రండి. ఫాలో మీ. సారా ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు? గెస్ట్ అయిన చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ట్ చేశారే. మీరెవరు? మేము ట్విన్స్. ట్విన్స్ కాదు ట్విన్స్. నిన్నే కవల పిల్లలు అన్నమాట. ఒకే కథను 2 సినిమాలు తీసినట్టుగా పోలికలేవేంటి? ఏమండి మీరు అలా అంటారు గానీ, వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును, నాకు పంపిన ఫోటోకి పిల్లకి పోలికలేవేంటి? ఉండవు. అది ఫోటో, ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని. సోది, ఇంట్లో వదిన గారు లేరా? మా మమ్మీయా? మమ్మీ పూజ గదిలో ఉన్నారు. మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధిమంతురాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ, నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ, వైజాగ్ నుంచి వచ్చారు. నమస్కారం. అండి. అసలు 3 రోజుల క్రితం రావాలండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు, మేము ఎక్కడ ఉన్నాం. పిల్ల నచ్చిందండి, మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? మీలో కూడా చెప్పండి. 3 ఇచ్చుకోండి. 3 లక్షలు అంటే అసహ్యంగా. 13 లక్షలు తీసుకోండి. 13 మళ్ళీ పడిపోయాడు. చంటి కుర్రాళ్ళ ఏంటి ఆలరే? వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి, చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే, అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో చెల్లెమ్మా, ఎప్పుడు వచ్చావే? అట్లా చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అడుజోగం అలాంటిది. వర్జం రాకముందు శుభాన్ని వేసుకుందాం రండి. అబ్బే వద్దండి, ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అయింది చాలు, త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే. మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే. ఏమండి, ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. ప్లీజ్ నా మాట వినండి. వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది. వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. పోలీస్ అంట, త్వరగా కనిచేద్దాం. ఏమండి, తెల్లారు లెగిస్తే పోలీసులకి మాకు బోల్డన్ డీలింగ్స్ కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలు ట్రైనింగ్ టైం అయిపోతుందండి, త్వరగా పని కానివ్వండి. వారు ఎందుకు చెప్తున్నారు వినహ. చూడండి, మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం. కుదరదంటే కుదరదు. ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకోం, కానివ్వండి. నా కోసమైనా వెయిటింగ్? బావా
టైట్ గా ఉంది, కాళ్ళకి అడ్డం పడేలా ఉంది. ఈ చీర ఒకటి కాళ్ళకి అడ్డం పడు. నా వల్ల కాదు. పడుకుని పదం ఇక్కడ. అమ్మా కదలకురా. నిప్పుల గుండంలో పడడంతో కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. కట్లు విప్పితే కానీ చెప్పలేము. 50-50 ఛాన్సెస్. రావచ్చు, పూర్తిగా పోవచ్చు. కృష్ణ, నా మీద కక్ష కట్టి ప్లాన్ వేసి నా కళ్ళు పోవడానికి కారకుడివయ్యావు కదూ. నాకు చూపు లేకుండా చేసినందుకు నీకు జీవితాంతం నిద్ర లేకుండా చేస్తాను. వేట కుక్కలా నీ వెంట పడి నీ ప్రాణాలు తీస్తాను. పోలీసులు వస్తారు, మూసేయండి. మనం ఇక్కడ ఉంటాం ఏమాత్రం మంచిది కాదు. ఏ క్షణంలోనన్నా పోలీసులు పట్టేసుకోవచ్చు. వాళ్ళకి దొరికామో మనందరినీ మర్డర్ కేసుల్లో ఇరికించి ఉరిశిక్ష వేయించేస్తారు. ఆ ఎస్ఐ దుర్గా ప్రసాద్ గారు నా మీద కక్ష కట్టాడు. కొన్నాళ్ళ పాటు వేరే ప్లేస్కి పారిపోదాం. ఎక్కడికి? కోటయ్య గారి పాలెం. ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది. ఏమే ఏంటో ఆ గుడ్డెలగి తెడ్డా నీ చేతిలోనే ఉంది కదా. తెడ్డు కదే గుడ్డ. గుడ్డ రాత్రే కదా చందమామ కూడా నాకు మిగల్చకుండా మొత్తం పురుస్తూ వచ్చేసావు. నీకు చెప్పడం కంటే నా తెడ్డుతో నా నెత్తి మీద కొట్టుకోవడం మేలే. ఎవరది? ఓహో ఓహో, ఎవడాడు కుక్కలారుతున్నాడు? ఊరికి కొత్త మొక్కలా ఉందే. చెత్త మొహం అంటావా? అవును కరెక్టే. చచ్చా, మన ఊరు కానట్టుందే. మగోడు కదా, ఎలా కనిపెట్టావు? నువ్వు ఉండే. వచ్చేసాను. అమ్మని. హలో, నీ పేరేంటి? నేనే ఎంకనండి. నీలాంటి ప్యాసింజర్లు అందరినీ నావెక్కించుకొని గోదావరి చుట్టూ తిప్పుతాను కాబట్టి అందరూ నన్ను నావలంకన్ అంటారండి. మొబైల్ బాలాజీ అన్నమాట. బెల్లం జిలేబీ కావాలా? ఈ ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయా బాబు? అబ్బా, నేను ఎవరో తెలుసా? కోటయ్య గారి మనవణ్ణి. పోయాడా? అయితే బాబు మీరు మీరు మా కోటయ్య గారి మనవలా? యా, నేనే కోటయ్య గారి మనవణ్ణి. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. నావల వెంకన్న నానా పాటేకి రావచ్చు. నానా పాటలు పడుతున్నావా? ఎప్పటి నుంచి? ఏంటా గోల? ఇదిగో, నువ్వు మందేస్తావా? నమస్కారం బాబు. అబ్బాయి గారు చెప్తాం. మన కోటయ్య గారు మనవడు గారండి. ఇప్పుడే నావ దిగారండి. యా, ఎనీ డౌట్? ఎవరి ముసలైనా? మా సోమయాజులు గారండి. ఓ, అబ్బాయి గారి పేరేమిటో? ఐఎమ్ సీకే ఫ్రమ్ కాలిఫోర్నియా. ఖాళీ పోలియోనా? ఏ కాలు బాబు? నువ్వు ఉండే తావ చెప్పడు బాబు. ఏంటి చెప్పేది? మా తాతయ్య గారి ఆస్తికి ఏకైక వారసుండి. రుజువేంటో చెప్తాళ్ళారా? మీ అమ్మ పేరేంటి బాబు? నాకు తెలీదు. అయినా అమ్మని అమ్మ అని పిలుస్తాం కానీ పేరు పెట్టి పిలుస్తారా? మీరంతా మా అమ్మ పేరు మా నాన్న ఊరు అడుగుతున్నారంటే నా మీద మీకు ఏమైనా డౌటా? అబ్బే. అర్జెంట్ గా నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఏంటి నీ క్యాన్సరా? అబ్బా అబ్బా, ఏదో మాట సాయం చేస్తానను అలా దిష్టి బొమ్మలా నిలబడిపోతే లాంచీకి ఓనర్ ఎలా అవుతావు? నేను చూసుకుంటానన్నాను కదా. సోమయాజులు గారు, ఈ ఊరు గురించి వివరాలు చెప్పమని డబ్బు మందు ఇచ్చిన పెద్ద దొంగేదవండి. తాగితే వాగుతానని నాకు బదులు ఈడు పీకల దాకా తాగేసి కడుపులో ఉన్న కుట్రంతా బయటికి కక్కేసిన పెద్ద ఎరియదవండి. కోటయ్య గారి పాలెంలో కోటయ్య గారితో సహా ఊళ్ళో వాళ్ళందరినీ పాటిమట్లో కుమ్మర పురుగుని చేసి మాట్లాడిన దినకంత్రి ఎదవండి. రేయ్, ఏమన్నావురా? నేను దొంగ విధవనా? బ్లడీ ఫెలో, నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేటు మారుస్తావురా నువ్వు? అమ్మా!
ఆగు